దేవతలందరూ కలిసి సమావేశమయ్యారు. చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. వెడితే బ్రహ్మగారితో ఏదో మాట్లాడుతుంటే మాటల సందర్భంగా రామేశ్వరం వెళ్ళామా మనము అని ఏదో అనుమానం వచ్చింది. సరే దేవతలందరూ కలిసి ఏదో మొన్న మేమందరం 70 మంది బస్సు చేసుకుని కాపవరం వెళ్ళి సత్యనారాయణ వ్రతాలు చేసుకున్నట్టు మనందరం రామేశ్వరం వెడదాని రండని దేవతలందరూ కలిసి రామేశ్వరం వెళ్ళారు. పాండిత్యం అఘాయిత్యానికి ఎలా దారి తీసేస్తుందో చూడండి. ఒక్కొక్కసారి వెడితే దేవతల్లో ఒకడు లేచి అన్నాడు, రామేశ్వరము అంటే అసలు ఆ శబ్దమునకు అర్థమేమి అన్నాడు. అంటే అందులో ఒక ఆయన లేచి అన్నాడు, రాముని యొక్క ఈశ్వరుడు. షష్ఠీ తత్పురుష సమాసం. ఏముంది అందులో ఆశ్చర్యం? రామచంద్రమూర్తి ఇక్కడ శివలింగాన్ని పెట్టి నమస్కారం చేశారు కాబట్టి రాముని యొక్క ఈశ్వరుడు. ఇది షష్ఠీ తత్పురుష సమాసం. ఇందులో పెద్ద ఆశ్చర్యం ఏముంది అన్నాడు. అనగానే కొంతమంది అన్నారు, కొంచెం మాకు అదోలా ఉంది, అలా ఒప్పుకోలేము మేము. రాముడు శివుడికి నమస్కారం చేయడం ఏమిటి? రాముని యొక్క ఈశ్వరుడు కాడు, రాముడు ఈశ్వరుడుగా కలిగిన వాడు. శివుడికి రాముడు ఈశ్వరుడు. అందుకని ఇది బహువ్రీహి సమాసం. కలది కలవాడు ఉంది కదా, వాళ్ళ బాధ ఏమిటి? వాళ్ళు రాముడికి శివుడికి నమస్కారం పెట్టడం వాళ్ళకి ఇష్టం ఉండదు. అందుకని వాళ్ళు అన్నారు, శివుడు రాముడికి ఈశ్వరుడిగా కలిగినవాడు, అందుకని అది బహువ్రీహి సమాసం అన్నారు. శివభక్తులు అన్నారు, రాముని యొక్క ఈశ్వరుడు షష్ఠీ తత్పురుష సమాసం, రాముడు మా శివుణ్ణి కొలుస్తాడన్నారు. అంతే. ఇంక ఇది షష్ఠీ తత్పురుషమా బహువ్రీహ? దెబ్బలాట మొదలైతే అందులో ఎవరో ఒక పెద్ద ఆయన లేచాడు. లేచి ఎందుకురా మనం కొట్టుకోవడం, అసలు మనం ఎవరి సభకెడితే రామేశ్వరంకి పంపించాడు ఒక ఆయన. పెద్ద ఆయన ఒక ఆయన ఉన్నాడు, చతుర్ముఖ బ్రహ్మగారు. రండి మళ్ళీ వెడదాం సత్యలోకానికి, వెళ్ళి ఆయన అడుగుదాం అన్నారు. దేవతలందరూ కలిసి బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. ఆయన వీళ్ళ అజ్ఞానం బాగా కాల్చెయ్యాలనుకున్నాడు. నన్ను అడగడం ఎందుకురా, మీకు అనుమానాలు ఎక్కడున్నాయో ఆ 2 చోట్లకి వెళ్ళి అడిగేసి రండి అన్నాడు. అంటే కైలాసానికి వెళ్ళారు. కైలాసానికి వెళ్ళి పరమశివుడి దగ్గరికి వెళ్ళి, అయా మేము రాముని యొక్క ఈశ్వరుడు అని అనుకుంటున్నాం, షష్ఠీ తత్పురుషం అని. రాముడు మీకే కదా నమస్కారం చేస్తాడు, అందుకని మీరు రాముని యొక్క ఈశ్వరుడు, కరెక్టా కదా రామేశ్వరం అంటే అన్నారు. ఆయన అన్నాడు, తప్పు, రాముని యొక్క ఈశ్వరుడు కాడు, రాముడు ఈశ్వరుడుగా కలిగిన వాడు, బహువ్రీహియే కరెక్ట్ అన్నాడు. అనేటప్పటికి అవతల పక్షం వాళ్ళు చంకలు కొట్టుకున్నారు. చూసారా ఈ స్వామి ఎలా చెప్పాడో అని. అనేటప్పటికీ ఎందుకైనా మంచిదని వీళ్ళన్నారు, ఓసారి వైకుంఠానికి వెళ్ళి ఆయన్ని అడుగుదాం అన్నారు. మళ్ళీ అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి, అయ్యా ఇప్పుడే కైలాసంలో పరమశివుడు ఒప్పుకున్నాడండి, రాముని ఈశ్వరుడిగా కలిగిన వాడు, అందుకని శివుడు మీకు నమస్కారం చేస్తాడు, అవునా అన్నాడు. అంటే ఆయన అన్నాడు విలాసంగా శేషుడి మీద పడుకుని, పుట్టిదే ఆయన నిరాడం